ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా కష్టాలు రైతులకు కొనసాగుతూ ఉన్నాయి. ఏ పిఎస్సిఎస్ చూసినా, ఏ కేంద్రం చూసినా, ఏ సహకార సంఘం చూసినా, ఏ ఆగ్రో సెంటర్ చూసినా కానీ రైతులు క్యూలలో పడి పడుగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పిఎస్సిఎస్ వద్ద పెద్ద మొత్తంలో రైతులు అక్కడ నిలబడి యూరియా కోసం ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. కొంతమందికి ఇచ్చిన తర్వాత స్టాక్ అయిపోయిందని చెప్పేసి సిబ్బంది వచ్చి చెప్పేసరికి అక్కడ రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. 4-5 రోజుల నుంచి రోజు ప్రతినిత్యం కూడా తిండి తిప్పలు లేకుండా తిరుగుతూ ఉన్నామని చెప్పేసి ఇంటికాడ పశువులను అన్నిటిని విడిచిపెట్టేసి మేము ఇక్కడికి వస్తే లాస్ట్కు చివరకు ప్రతినిత్యం కూడా ఇదే చెప్తా ఉన్నారని చెప్పేసి టోకెన్లు ఇచ్చిన వారికి కొంతమందికి ఇస్తూ ఉన్నారు, మళ్ళీ తిరిగి రమ్మంటా ఉన్నారు. రోజు ఇదే పరిస్థితి నెలకొందని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. చివరకు పోలీసులు అక్కడ రంగప్రవేశం చేసి వాళ్ళని అక్కడి నుంచి పంపించినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక ప్రైవేట్ షాప్లో కొనండి అని అనధికారికంగా ఉన్నా మరి అధికారికంగానే చెప్పేసరికి రైతులంతా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ రైతులంతా కూడా అంటే అక్కడికి నిజాలు చెప్పాలంటే కూడా భయపడే పరిస్థితికి వచ్చేసింది. అక్కడ అధిక రేటుకు అమ్ముతున్నప్పటికీ వాళ్ళు చెప్తే వాళ్ళని మళ్ళీ భయభ్రాంతులకు గురి చేస్తారు, కావాల్సిన యూరియా ఇవ్వరని చెప్పేసి వాళ్ళు అసలు విషయం అధిక ధరలకు అమ్ముతున్నారని చెప్పడం కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ ఇక్కడ నాగర్ కర్నూలుతో పాటు తాడూరు, తెల్కపల్లి, బిజినపల్లి ఏ సెంటర్ చూసినా కానీ ప్రతి సెంటర్లో కూడా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒకవైపు ప్రభుత్వ పెద్దలైతే, ప్రజాప్రతినిధులైతే ఒకవైపు అంటే పిఎస్సిఎస్లో ఉన్నటువంటి చైర్మన్లను పార్టీ మార్పించడం పైన పెట్టినటువంటి దృష్టి రైతులకు యూరియా ఇవ్వాలన్న సోయి మర్చిందని చెప్పేసి కూడా పలువురు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే నాగర్ కర్నూలులో కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్టయితే గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలు సకాలంలో చెల్లించట్లేదని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి అనుబంధంతో వాళ్ళు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు సిఐటియు నాయకుల అనుబంధకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది అంతా కూడా పెద్ద ఎత్తున కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనీస వేతనంతో పాటు పెండింగ్ వేతనాలు కూడా చెల్లిస్తామని చెప్పేసి, ఇన్సూరెన్స్లు కల్పిస్తామని చెప్పేసి ఎన్నో కల్లిబొల్లి మాటలు చెప్పి హామీలు ఇచ్చారని చెప్పేసి అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తవుతున్నప్పటికీ ఇప్పటికి కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడంపై వాళ్ళు సిఐటి నాయకులు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి సిబ్బందికి సకాలంలో వేతనాలు ఇచ్చి పాత బకాయిలను చెల్లించి కనీస వేతనం చెల్లించాలని చెప్పేసి వాళ్లకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది తరఫున సిఐటి నాయకులు పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. వాడవాడన, ఊరూర, పట్టణాల్లో కూడా వివిధ రూపాల్లో కొలువైనటువంటి గణేష్ ప్రతిమలకు ప్రత్యేక పూజలు చేసి ప్రత్యేక దర్శనాలు చేసుకుని మొక్కులు తీర్చుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. వివిధ రూపాల్లో కొలువైనటువంటి వినాయకులకు ప్రత్యేక పూజలు చేసి ఆ కాలనీ వాసులంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం అక్కడ అన్న ప్రసాదాలతో పాటు తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒక్కొక్క గణపతి మండపం వద్ద ఒక్కొక్క ప్రత్యేకత ఉండే విధంగా కూడా అక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని వినాయక ప్రతిమలు వివిధ రూపాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యేక అలంకరణతో, విద్యుత్ దీప అలంకరణతో చాలా వినాయకులు కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఒకటే కాకుండా కొంత మట్టి గణపతులకు కూడా ఈసారి ప్రాధాన్యత పెరిగిందని చెప్పవచ్చు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తి పారవశ్యంతో, భక్తి శ్రద్ధలతో కూడా పూర్తి స్థాయిలో నవరాత్రులు జరుపుకోవాలని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే నిర్వాహకులకు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ ఈసారి గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు.